ఓం శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః. సిద్ధ దుఃఖం నుండి నిశ్చల చిత్తుడవై నే చెప్పు మాటలను వినుము సిద్ధ. ఇంద్రియాదులను అణచి ఏకాగ్రత చిత్తుడవై తాపత్రయమున పోవడం ఉంచుకొని తాపత్రయమున పోనడంచుకొని కోరికలను జ్ఞానకాష్టమున కాల్చి నీ వంటి వానికి కష్టసాధ్యమనున్నది ఏదీను లేదు. బిడ్డ, సదా సమవుడవై కూర్చొనుము అని స్వామి ఆజ్ఞాపించి తన అమృత హస్తముతో వాని శిరస్సును నిమిరెను. వెన్ను చర్చి వాని జిహ్వపై బీజాక్షరములను వ్రాసి కర్ణపుటములందు ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ శ్రీ వీరబ్రహ్మేంద్రాయ నమః అను బీజాక్షరమును చెవులో మంత్రోపదేశం చేసెను. లోనికేగి పూజాధికములను ముగించుకొని భోజనమునర్చుకొని విశ్రాంతిగా కూర్చున్న సమయమున సిద్ధుడు శ్రీవారికి కాళ్ళు ఒత్తుచు కొంత తడవైన వెనుక నిజమగు శిష్యుడెట్లుండవలేనో సెలవిచ్చి నన్ను కృతార్థుని చేయమని అడిగెను. అప్పుడు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు, బిడ్డ, కుశాగ్ర చిత్తుడవై కుశాగ్ర బుద్ధివై అడిగిన నీ ప్రశ్నకు సమ ఉత్తరము నిత్తును. అధోముఖ బుద్ధి నూర్ధ్వముఖము వనర్చి వినుము. గురుదేవా తత్పరత, భక్తి, విశ్వాసము, శాంతము స్వభావములుగా గలవాడై పాపభీతి గలిగి చేయు పనులందెల్లా గురు సమర్పణ భావము గలవాడై ఫలాపేక్ష లేక గురువే సాక్షాత్కార్ పరబ్రహ్మమని తలంచి వర్తించు గుణాఢ్యుడు సంసార వ్యామోహమునకు దూరుడై సద్గురువులను అన్వేషించి పరధర్మ బోధనములందు మనస్సు కలిగినవాడై మోక్షకామి అయి అహంకార మమకారములను ఉడిగి దేహాభిమానమును వర్జించి ఇహవాంఛలను అతీతుడై సాత్విక గుణ సుధాముడై గురువాజ్ఞను ఔధాల దాల్చువాడై ఎవ్వడు శిష్యరీకమునర్చునో అట్టివాడే నిజమగు శిష్యుడు అని సిద్ధయ్యకు బోధించెను. అంతా సిద్ధుడు, స్వామి శిష్యుని గూర్చి సెలవిచ్చితిరి. అట్టి శిష్యుడు కొల్వదగు నిజమగు గురువుని కూడా తెలిపి నన్ను కృతార్థుని చేయమని వేడుకొనెను. సిద్ధ, ధర్మార్థములెరిగిన న్యాయవర్తనుడు, పుణ్యకార్యవర్తనుడు, అహంకార మమకారములను వీడినవాడు, డంబము అణిగినవాడు, దర్పము లేనివాడు, మానవమానములను నిందాస్తులను సమముగా గణించి ఉదాత్త శాంతి గుణములు ప్రవర్తించువాడు, పరోపకారి, ఆత్మజ్ఞానము విశ్వాసము కలిగినవాడు, జ్ఞాన లోభత్వము లేనివాడు, బ్రహ్మ విచారము ఆత్మ పరమాత్మ అంతరార్థములను అనుభవించినవాడు, ఈశ్వర సాక్షాత్కారమునకు సాధనాత్రయములు నెరిగినవాడు సద్గురుడు. అతడే నిజమగు
గురుడు అని స్వామి తెలిపి, సిద్ధ, నిజమగు శిష్యులను గుర్తెరింగిన నీకు బ్రహ్మజ్ఞాన హరులను గూర్చి కూడా వివరించదను, సావధాన చిత్తుడవై వినుము. బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థుడు, యతి, శూద్రుడు, స్త్రీ, వీరిలో మనసు పరిపక్వమైన వారు బ్రహ్మ విచారణ చేయవచ్చు. సంసార దుఃఖ నివృత్తికై, జన్మ ముక్తికై బ్రహ్మజ్ఞానమునకెవరైనా సాధన చేయవచ్చును. బాల్య, యౌవన, కౌమార, వానప్రస్థ, స్త్రీ, పురుష, వృద్ధ, రోగస్థులెల్లరూ అధికారం కలదు. నేను నీచుడను, దుఃఖమునబడి మ్రగ్గుచున్నవాడను, జవసత్వములు లేనివాడను, కరచరణములను లేనివాడను, అశక్తుడను, అవకాశము లేనివాడను, బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్ర కులస్థులు ఆడువారము అని ఆత్మకు తరతను పావకాశాది స్థితిగతుల సమన్వయించుకొని సంకుచితులై బ్రహ్మజ్ఞానము వరయక అజ్ఞానమగుచున్నారు. అజ్ఞాన సర్పగ్రస్తులకు అమృతో సమానం అగునది బ్రహ్మజ్ఞానం ఒక్కటే. షట్ శాస్త్రములు, చతుర్వేదములు, మంత్రతంత్ర శాస్త్రములన్నింటికి మిన్న ఈ బ్రహ్మజ్ఞానము. మరల దీనిని సవివరముగా తెలిపెదను, వినుము సిద్ధ. భోగవాంఛలకు రోగము, జాతికి హీనత, ధనమునకు రాజు, బలవంతునకు శత్రువు, మానమునకు దరిద్రము, శాస్త్రమునకు వాదము, గణితకు క్రూరుడు, శరీరమునకు మృత్యువు, పరస్పర శత్రువులు, ఒకదాని వలన ఒకదానికి భయము, నిశ్చలమగు వైరాగ్యము మూలమున నిర్మలమగు ఆనందము ప్రాప్తించును. వైరాగ్యము ఈ ప్రపంచము స్థిరమును ఆశ చెందకుండు నట్లు నర్చిన జన్మ పావనమగును. మోహమును అంధాకార ప్రపంచ మహా అరణ్యమును మన్మధునను కిరాతకుడు కర్మ ప్రకృతియను చెలిమి కలిగి సంసారమను దిబ్బపై గల అవివేకముయగు జీవుడను లేడిని బంధింప ఈశనయత్రములను తాళ్లతో సత్వరజస్తమో గుణములనుగు వలలు పన్ని తాపత్రయములను గుంటలు త్రవ్వి పంచేంద్రియములను కర్రమేకులను పాతి అర్షడ్వర్గములను వేటకుక్కలను నుసికొల్పి కాంతా సంగమమ్మను మాటును గట్టి మమకారమను ధనస్సును సహకారమును అంబును తొడిగినట్టి యముడును రాజునకు కానుకగా నిలబెట్టును. కావున ఈ మర్మమును విస్మరించి ఎండమాముల వంటి దారాపుత్రుల కూర్మిచే మానవుల అతి దుఃఖము పాలగుచున్నారు. సిద్ధ, ఈ సాందులు వచ్చిపోవునట్లు జీవుడు కాయమున కొచ్చి వేరొక కాయమున కేగుచుండును. వ్యామోహము నుండి పూహ్యములకు జిక్కిన మూడులు ముక్తి నొందుట దుర్లభము. గుర్తెరిగిన జ్ఞాని సంసార నిస్సారమని
నిమిత్త మాత్ర ప్రవర్తనుడై శాశ్వతమగు బ్రహ్మజ్ఞానమున దృష్టి నిలిపి కర్మప్రాప్తమగు కాయమున దంభాభిమానములను వీడి బ్రహ్మజ్ఞాని అయి వర్తించగలడు అని సిద్ధయ్యకు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఉపదేశించెను. ఓం శ్రీ సద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః. ఓం శ్రీ సద్గురు శ్రీమద్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః. సమాధిస్థిత స్వరూప భూత భవిష్యత్ వర్తమాన కాలావచన స్వరూప హే పరమాత్మ జగన్నాథ శరణం మమ శరణం మమ శరణం మమ.